బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల జీతం వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వరద బాధితులకు 6 లారీల్లో సరుకులు అందజేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. మంచు కొండల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులకు అక్కడ మంచినీళ్లు దొరకడమే కష్టం, ఇంత ప్రసాదం దొరకడమే కష్టం. కానీ ఆ మంచు కొండల్లో సిద్దిపేట నుంచి వంట వాళ్ళను సామాన్ తీసుకుపోయి ఆ భక్తులందరికీ కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టి ఒక దక్షిణ భారతదేశం వాళ్ళనే కాదు, ఉత్తర భారతదేశం వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకున్నది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. ప్రతి సంవత్సరం ఒక ఏడాది 2 ఏళ్ళు కాదు, మన ఇంట్లో మన లగ్గం ఉంటేనే మనకు మస్తు కష్టం అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటేనే ఆ ఫంక్షన్ అయిపోయే వరకు కాలు చేతులు నొప్పి ఉంటాయి. కానీ ఆ దేవుడి కోసం, ఆ దేవుడిని కొలిచే భక్తుల కోసం సిద్దిపేట నుంచి మంచుకొండల్లో పోయి 13 సంవత్సరాలుగా సేవను అందించిందంటే నిజంగా ఆ ఘనత సిద్దిపేట ప్రజలకు దక్కింది, మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది.